లబ్ధిదారులందరికీ నమస్కారం. L1, L2, L3 దీనికి సంబంధించి 3 వర్గాలుగానైతే డివైడ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు 3 వర్గాలలో డివైడ్ చేయడం అయితే జరిగింది కదా. మరి మీరు అందరు కూడా మీ యొక్క ఫోన్లో మీ యొక్క అప్లికేషన్ కానీ అవ్వచ్చు, ఎంపీడీఓ ఆఫీసుల కాడికి కూడా పోయి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకున్నారన్నమాట. అక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అనేది కూడా ఇలా రావడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీసులో కలిసిన వారు అందరు కూడా మనకి ఇక్కడ ఏదైతే ఎంపీడీఓ పెండింగ్ ఈ యొక్క ఫోన్లో కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పటికే చెక్ చేసుకొని ఉంటారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడైతే మీకు చాలా డీటెయిల్గా వివరించి ఎవరికి ఇల్లు రాబోతుంది, ఎవరు అర్హులు, ఎవరిని ఎలా కన్సిడర్ చేస్తున్నారు, ఎవరికి వర్తిస్తుంది అనే పూర్తి స్థాయి సమాచారం L1లోకి వచ్చిన వాళ్ళకు, L2 వచ్చిన వాళ్ళకు అండ్ ఫైనల్ L3 వచ్చిన వాళ్ళకు అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అన్నమాట. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క పథకం కూడా అధికారులు అయితే చాలా డీటెయిల్గా కూడా పరిశీలించి ఇప్పటికే మనకు ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఈ యొక్క ఏదైతే ఉందో మనకు వెబ్సైట్ని కూడా చూసుకున్నట్టయితే అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పటివరకు మీరు ఎవరైతే చెక్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఓకే, ఇదన్నమాట. ఇప్పటికే మనకు అప్డేట్లో చూసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డుతోనైనా చెక్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్తోనైనా చెక్ చేసుకోవచ్చు, రేషన్ కార్డుతోనైనా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీకు ఎవరైతే చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు మన డేటాను అయితే పరిశీలిస్తారన్నమాట. డేటా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు రేషన్ కార్డు అనేది, ఆధార్ కార్డు అనేది ఇప్పుడు ఇంట్లో మహిళ ఇస్తుంది అన్నమాట. సో ఒక మహిళలు ఇది ఇచ్చినట్లయితే తర్వాత కుటుంబ ఆదాయం ఎంత, కుటుంబం ఏం పని చేస్తుంది, కుటుంబం ఏ వృత్తి, ఇవన్నీ అయితే గమనించుతారు. ఈ గమనించిన తర్వాత డైరెక్ట్ మనకు అధికారులకు సంబంధించి కూడా మనం అర్హులు అయినట్లే మనల్ని ఎవరైతే నిజమైన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తారన్నమాట. సో గుర్తించిన తర్వాత ఎవరైతే నిజమైన వారు ఉన్నారో, ఇల్లు లేని వారు ఉన్నారో, కిరాయి ఉంటున్నారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది భూమి ఒక్క గుంట లేని భూమి వారందరినీ కూడా L2 కన్వర్ట్ చేసింది అనమాట. L1లోకి చూసుకున్నట్టయితే ఈ L1లోకి ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకు 98% అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. 100% అయితే వాళ్ళు అంటున్నారు కానీ నేనైతే 98% అయితే ఇస్తాను అనమాట. సో L1లోకి వచ్చిందంటే మీకు ఇల్లు ఇచ్చినట్టేనా అంటే అట్లా కాదన్నమాట. మన డేటాని పరిశీలిస్తారు, వీళ్ళు ఏం పని చేస్తారు, మన ఆదాయం ఎంత, సంవత్సరం ఆదాయం ఎంత, నెల ఆదాయం ఎంత, మీకు ఎక్కడి నుంచి అయినా బయట సోర్సెస్ ఎంత ఉన్నది, ఇవన్నీ గమనిస్తారన్నమాట. అప్పట్లెక్క ఆషామాషాలు కాదన్నమాట. మనకు పాత ఇందిరమ్మ పథకం ఎలాగ వచ్చిందో అలా వచ్చిన వాళ్ళకు కూడా మనకు డైరెక్ట్ ఎవరికైతే లిస్ట్ 3లో వచ్చిందో ఆ లిస్ట్ 3లో డైరెక్ట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇక్కడ ఒక స్కీమ్ అనేది అయితే డైరెక్ట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇలా ఎవరికైతే వస్తుందో ఇక మీరు ఈ స్కీమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. మీకు సంబంధమే లేదు, ఇక లిస్ట్ 3 వచ్చిన వాళ్ళకు సంబంధమే లేదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏదైతే ఉందో మీ అధికారులు అనేది మిమ్మల్ని కలవడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఏదైతే ఉందో ఒకసారి అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రజాపాలన ఏదైతే దరఖాస్తులో మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదైతే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకొని మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ వస్తుందా లేకపోతే మనకి యొక్క బేస్మెంట్ లెవెల్ అనేది వస్తుందో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, వందే మాతరం, హరే